హాయ్! హలో! వెల్కమ్ టు ఏఓసీ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. ఓకే. మనం ఈరోజు నుంచి నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఈ తెలుగు ఏఓసీ హైదరాబాద్ ఛానల్‌లో మీరు చూడబోతున్నారు. ఓకే. ఈరోజు మనం ఈ నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. మనకున్న అడ్వాంటేజెస్ ఫీచర్ ఏంటి? బ్యాక్ టెస్ట్ యాక్చువల్లీ బ్యాక్ టెస్ట్ ఓపెన్ చేసేసి నిన్న డేటా మార్నింగ్ 9:30 నుంచి ఏమేమైంది? మనం ఎక్కడెక్కడ ట్రేడ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. మనం చేయాల్సిందేంటి? మార్కెట్ 9:30 తర్వాతనే మనం మార్కెట్ యొక్క అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. 9:30కి మార్కెట్ ఎక్కడుంది? ఏమైంది? ఎక్కడి నుంచి ఏమేమి ట్రేడ్ దొరికిందని మనం చూద్దాం. ఇప్పుడున్న పొజిషన్‌లో మనకి ఏం కనిపిస్తుంది మార్కెట్‌లో వచ్చి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ ఉంది ఎక్కడ 24,000 దగ్గర. ఈ రెసిస్టెన్స్ అనేది ఏం షిఫ్టింగ్ చూపియట్లేదు. కింద ఏమైనా వీక్‌నెస్ కనిపిస్తుందా? డౌన్ సైడ్‌లో ఎక్కడ మనకి వీక్‌నెస్ కూడా కనిపియట్లేదు. సపోర్ట్ సైడ్ ఏం కనిపిస్తుంది చూడండి. సపోర్ట్ వచ్చి మనకి ఆల్రెడీ ఏం చూపిస్తుంది 924కి 24,000 దగ్గర నుంచి 23,900కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. దీని మీనింగ్ ఏంటి యాక్చువల్‌గా? సపోర్ట్ ఎక్కడ ఇంతకుముందుకి ఎక్కడైనా మార్కెట్‌ని ఇక్కడి నుంచి రివర్స్ చేపిస్తా అని చెప్తున్న మార్కెట్ వచ్చి ఇప్పుడు ఏం చెప్తుంది మార్కెట్ వచ్చి నేను 23,900 దగ్గర నేను సపోర్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది సిట్యుయేషన్ ఏంటిది? ఇది బేరిష్ కండిషన్ యాక్చువల్‌గా రైట్? ఈ బేరిష్ కండిషన్‌లో మనం ఏం ఏం ప్రిఫర్ చేస్తాం యాక్చువల్‌గా? బేరిష్ ట్రేడ్ ఏమన్నా ఉంటే ట్రై చేస్తాం. ఇప్పుడు మనకున్న పొజిషన్స్ ఏంటి కనిపిస్తుంది మనకి 24,000 దగ్గర మనకు రెసిస్టెన్స్ దొరికితే మనం ఏం చేయొచ్చు? బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ మార్కెట్ సపోర్ట్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి 23,950 దగ్గర కూడా ఒకసారి మనం వీలైతే బేరిష్ మనం ప్లాన్ చేయొచ్చు. మనకు అల్టిమేట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 23,900 కనిపిస్తుంది. 900 సపోర్ట్‌లోకి వచ్చినప్పుడు మార్కెట్ నుంచి మనం బుల్లిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ కింద మనం మళ్ళీ వీక్‌నెస్ వస్తే మాత్రం దాన్ని అవాయిడ్ చేయాల్సొస్తది. ఓకే. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవ్రీ 3 మినిట్స్ మనం డేటా రన్ చేసి నెక్స్ట్ ఏమైందో మనం చూద్దాం ఇప్పుడు. మార్కెట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? ఓకే. 23,950 మార్కెట్ వచ్చి ఆల్రెడీ సపోర్ట్ బేరిష్ షిఫ్టింగ్ అయింది కాబట్టి 950 సపోర్ట్‌లోకి మార్కెట్ వస్తుంది. 950 సపోర్ట్ నుంచి మార్కెట్‌లో ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్ మనం తీసుకోవచ్చా? 900 అంటే మనకి సేఫ్ లెవెల్ అవుతుంది. ఆల్రెడీ మనకి మార్కెట్ వచ్చి బేరిష్‌లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కాకుండా 950 రెసిస్టెన్స్‌లో దొరికినా లేదా 900 సపోర్ట్‌లో దొరికినా మార్కెట్‌లో మనం ఆల్రెడీ కంప్లీట్ షిఫ్టింగ్ అయిపోయింది. లేదా 24,000 రెసిస్టెన్స్‌లో మార్కెట్ దొరికినా మనం ప్లాన్ చేయొచ్చు యాక్చువల్‌గా. ఓకేనా? ఎవ్రీ 3 మినిట్స్ మనం క్యాండిల్ రన్ చేస్తున్నాం. మార్కెట్ ఇప్పుడు ఏమైంది లెవెల్‌లో ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఇదేంది మనకున్న సేఫెస్ట్ లెవెల్ ఇది. ఇది కొంచెం మనం రిస్కీ లెవెల్. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్రెడీ మనకున్న హైయెస్ట్ పాయింట్ ఏంటి యాక్చువల్‌గా దీనికన్నా పైన మార్కెట్ లేదు. 23,950 నుంచి కూడా బేరిష్ షిఫ్టింగ్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఎవరైనా అర్థమైతే ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చు. లేదంటే క్యాండిల్ ప్రాపర్‌గా అక్కడ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఓకేనా? సెకండ్ క్యాండిల్ ఎంట్రీలో మనం ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు? బేరిష్ మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. అది వితిన్ సెకండ్స్‌లోనే నెక్స్ట్ క్యాండిల్ లోపలనే టార్గెట్ వచ్చేసింది. ఈ టార్గెట్‌ని మనం కంటిన్యూ చేయొచ్చా లేదా? మార్కెట్ రావడానికి స్కోప్ ఎక్కడి వరకు ఉంది? 23,900 వరకు ఉంది. బట్ అట్‌లీస్ట్ 1 ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసుకొని పక్కకు జరగడం బెస్ట్. లేకపోతే 24,000 మళ్ళీ వచ్చినా లేకపోతే 23,950 వచ్చినా మనం ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఇక్కడ నుంచి మాత్రం ఏ బుల్లిష్ వ్యూ తీసుకోకపోవడానికి ఉండడమే బెస్ట్ యాక్చువల్లీ. ఓకేనా? ఇప్పుడు మనకేం కనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు న్యూ డెవలప్‌మెంట్ ఏంటి మనకు రెసిస్టెన్స్ సైడ్ నుంచి కూడా మనకు ప్రెషర్ కనిపిస్తుంది. ఈ ప్రెషర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం మనం యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఏమైంది? సపోర్ట్ డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. రైట్? ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ వాల్యూమ్ అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే వాల్యూమ్‌తో పాటు ఓఐ చేంజ్ కూడా సపోర్ట్ ఇచ్చిందనుకుందాం. మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది 23,900 దగ్గర కూడా రెసిస్టెన్స్ యొక్క వీక్‌నెస్ పెరిగితే మళ్ళీ ఏమవుతుంది మార్కెట్ 23,900 దాటి మార్కెట్ పైకి పోవడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకేనా? ఇప్పుడైతే ఓన్లీ తెలిసి బార్డర్‌లో ఉంది వీక్‌నెస్ అనేది. అది ఇంక్రీజ్ అవుతుందా లేదా మనం 950కి వచ్చినప్పటికి ఈ 950కి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ పర్సెంటేజెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతే మన ట్రేడ్ ఇంకా సేఫ్ ఉంటది. ఓకేనా? మార్కెట్ లెవెల్‌లో రాలేదు. ఇప్పుడు సెకండ్ టైమ్ మళ్ళీ మార్కెట్ 950 రెసిస్టెన్స్‌లోకి వస్తుంది కాబట్టి ఈ క్యాండిల్ ఆగేంత వరకు మనం వెయిట్ చేయడం బెస్ట్ యాక్చువల్‌గా. క్యాండిల్ ఏమన్నా మనకు లెవెల్‌లో క్లోజ్ అయిందా? లెవెల్‌లో క్లోజ్ అయినప్పుడు అది ఇంతకుముందు రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేసింది. ఇప్పుడు ఏమవుతుంది? సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకేనా? లెట్ ద క్యాండిల్ క్లోజ్ అంటే ఆ లెవెల్ కింద క్లోజ్ అయ్యేటట్టు మనం చూద్దాం. లెవెల్ కింద క్లోజ్ అయితేనే మనకి ఎంట్రీ ఏమైనా ప్లాన్ చేయొచ్చు. అల్టిమేట్ సేఫ్ లెవెల్ వచ్చేంటి మనకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 24,000 యాక్చువల్‌గా లేదా 23,950 లెవెల్ కింద మనకి క్లోజ్ అయ్యి ఉండాలి. మార్కెట్ వచ్చి అక్కడే టైమ్ పాస్ చేస్తా ఉంది. ఓకే. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఏమైంది లెవెల్ కింద క్లోజ్ అయింది. ఒకవేళ మళ్ళీ క్యాండిల్ ఏమైనా రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఏమన్నా ప్లాన్ చేయడానికి చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇంకో ట్రేడ్ మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. బట్ అప్పటిలోపల ఈ వీక్‌నెసెస్ అనేది ఇంక్రీజ్ అవుతే దీన్ని మనం ట్రైల్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. అది అవుతుందా లేదా మనం తర్వాత విషయం అది. ముందైతే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినారో ఈ ఎస్ఎల్ ఎక్కడ ఉంది మీది ఇక్కడ ఉంది. 20 పాయింట్స్ ఎస్ఎల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఎస్ఎల్ ఒకవేళ 50% మార్కెట్ వచ్చినప్పుడు ఎస్ఎల్ ఏం తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ మనం పెట్టి వదిలేయడం బెస్ట్. ఒకవేళ మనకేమో ఒకవేళ రీటెస్ట్ అయినా
మనకేం లాస్ అవ్వదు యాక్చువల్‌గా. ఓకేనా? మార్కెట్ 950 రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అవుతోంది. ఓకేనా? మీరొక విషయం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ అన్న వీక్‌నెస్ అనేది మీకు అగ్రెసివ్‌గా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇంతకుముందు చూసిన దానికి, ఇప్పుడున్న చూసిన దానికి చాలా చేంజెస్ ఉంది. అగ్రెషన్ అనేది మనకి అంటే రెసిస్టెన్స్ కూడా ఏం ట్రై చేస్తుంది, రెసిస్టెన్స్ కూడా ఇక్కడికి మనకి యెల్లో కలర్ బాక్సెస్ రాలేదు. బట్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తుంది. ఓకే. ఇక్కడి నుంచి ఏమైనా కాల్ సైడ్ ఏమైనా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఇంతకుముందు కన్నా అట్‌లీస్ట్ కొంచెం రిస్క్ ఉండే. తీసుకోనీకుండే. ఇప్పుడు అసలు రిస్క్ తీసుకోవడానికి లేదు. 900 వచ్చి మనకి సపోర్ట్ నుంచి మాత్రమే మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయిపోయినాయి. మార్కెట్ వచ్చి ఈరోజు ఫ్రైడే. ఓకే. ఎక్కువ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే క్లోజ్ చేసుకొని ఉండొచ్చు. లేకపోతే కంటిన్యూగా మన అనాలిసిస్ పార్ట్ అని మనం రెగ్యులర్ చేస్తూనే ఉంటాం. చూద్దాం. సరే. మార్కెట్ వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉంది 950 సపోర్ట్‌లో ఉంది అంటే 900 యొక్క రెసిస్టెన్స్‌లో ఉంది మార్కెట్. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ వీక్‌నెస్ మనకి క్లియర్ కట్‌గా విజిబుల్‌గా కనిపిస్తుంది. మార్కెట్ రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ అనేది ఎక్కడ ఉంది 900 దగ్గర కనిపిస్తుంది. ఓకే. ఈ పర్సెంటేజ్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. ఇది 84% ఉంది. ఈవెన్ ఇది 76% ఉంది. ఏంటి ఓఐ చేంజ్ వచ్చి 76% ఉంది. వాల్యూమ్ వచ్చి 84% ఉంది. ఇది ఆల్‌మోస్ట్ 90% అయినా ఇంకొకటి 85% అట్లయినా పర్సెంటేజెస్ ఇంక్రీజ్ 900 రెసిస్టెన్స్ నుంచి కూడా మనము ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది ఆర్‌డబ్ల్యూ అవుతుంది. ఓకే. ఓకేనా? ఆర్‌డబ్ల్యూ/2 ఏమవుతుంది 950 అనేది మన సేఫ్ లెవెలే. బట్ ఆర్‌డబ్ల్యూ దగ్గర నుంచి కూడా ఎప్పుడు ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటదంటే, మనకి ఇక్కడ పర్సెంటేజ్ అనేది హెవీగా ఉండి ప్లస్ సపోర్ట్ సైడ్ నుంచి కూడా ఏమైనా మనకి డౌన్ సైడ్ వీక్‌నెస్ ఉంటాయి. సపోర్ట్ సైడ్ ఏమైనా వీక్‌నెస్ ఉందా ఒకసారి చూద్దాం. ఈ వీక్‌నెస్ ఇక్కడ కూడా ఏమైనా అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతే మనకి ఆర్‌డబ్ల్యూ దగ్గర నుంచి కూడా మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడ కూడా మనకి అగ్రెసివ్‌గా ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓఐ చేంజ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఏందంటే మనకి సఫిషియెంట్‌గా ఇంకా వాల్యూమ్ కనిపియట్లేదు. కొంచెం రిస్క్ అవుతుంది. లేదా అర్థమైన వాళ్ళు చేయొచ్చు. లేదా అదర్‌వైజ్ 950 రెసిస్టెన్స్ నుంచి మాత్రమే ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. లేదా మార్కెట్ ఇక్కడి నుంచి లెవెల్ కింద క్లోజ్ అయ్యి కింద పర్సెంటేజ్ మళ్ళీ 23,900 దగ్గర ఏమైనా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతే కూడా మనం ఏమన్నా ఆలోచించడానికి ఛాన్స్ ఉంటది. అయితే 950 రెసిస్టెన్స్ గాని 24,000 అనేది మనకి అల్టిమేట్ సేఫ్ లెవెల్ ఎప్పుడైనా సరే. మార్కెట్ ఆల్మోస్ట్ మిడ్‌వే నుంచే రివర్స్ అవుతుంది. లెవెల్ కింద మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ పర్సెంటేజ్ కూడా మనకి ఇంకా అగ్రెసివ్‌గా పెరిగింది ఆల్రెడీ. ఇంతకుముందు కంపారిజన్‌కి ఇప్పటికి పెరిగింది. అవునా? ఓకే. ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటే మార్కెట్ మళ్ళీ క్యాండిల్ రీటెస్ట్ చేస్తే ఏమైనా ప్లాన్ చేస్తే చేయొచ్చు అంతే. మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం రెసిస్టెన్స్ దూరం నుంచి అంటే రెసిస్టెన్స్ 23,900 రాకపోతుంది కాబట్టి మనం అక్కడి నుంచి మనకు ఆల్ బేస్ మీద మనం డిసిషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది? ఆల్రెడీ రెసిస్టెన్స్ యొక్క వీక్‌నెస్ అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. 23,900 మార్కెట్ రావడానికి. ఈవెన్ సపోర్ట్ యొక్క వీక్‌నెస్ కూడా ఏం కనిపిస్తుంది మనకి 23,800 దగ్గర కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి 23,900 దగ్గర మళ్ళీ మార్కెట్ దొరికినా లేకపోతే 850 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం ప్లాన్ చేయడానికి కూడా ఛాన్సెస్ మనకుంటది. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఏం సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ దానికి కనుక కిందకి షిఫ్ట్ అవుతే ఓకే. ఆల్మోస్ట్ షిఫ్టింగ్ దగ్గరలో ఉంది. ఓకే. ఓఐ చేంజ్ 95% ఉంది. ఆల్మోస్ట్ ఇంకో 5% డిఫరెన్స్ ఉంది. వాల్యూమ్ వచ్చి 92% ఉంది దగ్గరలో. ఒకవేళ ఇది షిఫ్ట్ అవుతే ఏమవుతున్నప్పుడు మనకు సపోర్ట్ ఆల్రెడీ ఒకసారి షిఫ్ట్ అయ్యి ఉంది. రెసిస్టెన్స్ కూడా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోతే మార్కెట్ ఏమవుతుంది బ్లడ్ బాత్ సిట్యుయేషన్ అవుతుంది. బ్లడ్ బాత్ సిట్యుయేషన్‌లో మనం ఏం ట్రై చేస్తాం ఎవ్రీ టాప్ నుంచి ట్రై చేస్తాం. ఎక్కడి వరకు ట్రై చేస్తాం? ఈవెన్ ఎస్‌డబ్ల్యూ/2 వరకు కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు మనకు అప్పుడు ఎస్ ఏమవుతుంది? ఇది ఎస్ అవుతుంది. ఇది ఎస్‌డబ్ల్యూ అవుతుంది. ఓకే. ఎస్‌డబ్ల్యూ/2 లెవెల్ ఏమవుతుంది? 850 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటది. ఎస్ అనేది కూడా మనకు సేఫ్ లెవెల్. ఎస్‌డబ్ల్యూ/2 నుంచి కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది అట్లా. ఓకేనా? ఇంకా 900 రెసిస్టెన్స్ దొరికితే ఇంకా మనకు సేఫ్ లెవెల్ ఉంటుంది. ఓకే. ఆల్రెడీ ఓఐ చేంజ్ వచ్చేసి 800కి షిఫ్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఓఐ కూడా 93%కి వచ్చేసింది ఆల్మోస్ట్ 23,800 దగ్గర. ఓకే. క్యాండిల్ ఏమైనా కింద క్లోజ్ అయితే మనం ఇక్కడి నుంచి కూడా మనం రిస్క్ తీసుకొని ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఎక్కడ ఉంది మార్కెట్ వచ్చి 850 రెసిస్టెన్స్‌లో ఉంది. రైట్. ఇక్కడి నుంచి కూడా మనం బేరిష్ వ్యూ ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ వరకి. రైట్. 800 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం ప్లాన్ చేయొచ్చా? 800 రెసిస్టెన్స్ నుంచి ప్లాన్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఇక్కడ కూడా ఒక ఫీజిబుల్ సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది మనకి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఆల్రెడీ షిఫ్ట్ అయింది. బ్లడ్ బాత్ టైప్ సిట్యుయేషన్ ఉంది మనకి. సపోర్ట్ యొక్క వీక్‌నెస్ కూడా మళ్ళీ డౌన్ సైడ్ ఉంది. ఓకే. ఈ టైంలో కూడా 800 నుంచి కూడా రిస్క్ తీసుకొని చేయొచ్చు. ప్లస్ మనకి రెసిస్టెన్స్ సైడ్ నుంచి కూడా మళ్ళీ వీక్‌నెస్ రావడానికి కిందకి రావడానికి ట్రై చేస్తుంది. ఓకే. 850 వచ్చి సేఫ్ లెవెల్ అవుతుంది. 800 నుంచి కొంచెం ఎవరైనా అర్థమైన వాళ్ళు ఉంటే రిస్క్ తీసుకొని చేయడానికి ఛాన్స్ ఉంటది. ఈవెన్ 800 నుంచి ట్రేడ్ చేసినా వాళ్ళకి ఆల్రెడీ ఏమవుతుంది మార్కెట్ వచ్చి ఇంకో టార్గెట్ ఇచ్చినట్టే లెక్క. ఆల్రెడీ మార్కెట్ వచ్చి 2:15 టైమ్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ అనాలిసిస్ పార్ట్ బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా, ప్రాబ్లమ్ ఉన్నా
కామెంట్ రూపంలో అక్కడ మీ వాల్యుబుల్ సజెషన్‌ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అట్లాగనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతదనుకున్న వాళ్ళకి షేర్ చేస్తుండండి. ఓకే. థాంక్స్ ఫర్ జాయినింగ్ ద